द्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितम् सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 135, 136 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా 135 శ్లోకాన్ని వినేద్దాం. జ్ఞాతా మనోహంకృతి విక్రియాణాం దేహేంద్రియ ప్రాణకృత క్రియాణాం అయోగ్నివత్తాననువర్తమానో న చేష్టతే నో వికరోతి కించన. దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. మనోహంకృతి విక్రియాణం, మనోహంకార వికారముల యొక్క, దేహేంద్ర ప్రాణకృత విక్రియాణం, దేహము ఇంద్రియములు ప్రాణములు వీటి చేత చేయబడిన క్రియల యొక్క జ్ఞాత వేత్త అయిన, అంటే వాటి తెలిసిన వాడైన ఈ ఆత్మ, అయహ ఇనుమును, అగ్నివత్ అగ్నివలే, తాను వాటిని, అనువర్తమాన అనుసరించుచున్నవాడై, నా చేష్టతే చేష్ట చేయటం లేదు, కించన దేనిని కూడా, నో వికారోతి అన్నారు. అంటే వికారము చెందడం లేదు, అది వికారం కలదానిలాగా చేయడం లేదు అని అర్థం వస్తుంది ఇక్కడ మనకి. ఇప్పుడు దీని తాత్పర్యాన్ని చూద్దాం. ఈ ఆత్మ అనేది మనస్సు, అహంకారము మొదలైన వికారాలకు, దేహము ఇంద్రియాలు ప్రాణాలు చేసే పనులకు జ్ఞాతగా ఉంటుంది. ఇవన్నీ చేసే పనులను తెలుసుకుంటూ ఉంది. ఇనుప ముక్క నిప్పులో ఉంటూ కూడా ఏ విధమైన మార్పు లేకుండా, ఏ విధమైన చేష్టలు లేకుండా ఉన్నట్లే ఈ ఆత్మ కూడా దేహేంద్రియాదులతోటి ఉంటూ కూడాను తానేమి చెయ్యదు, తనలో ఏమి మార్పు రాదు అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. మనోబుద్ధుల స్థితులైన సుఖదుఖాలను, శాంతి అశాంతులను, దానికి సంబంధించినమైన అనుభవాలను ఆత్మే తెలుసుకుంటుంది. తెలుసుకునే తత్వమే ఇది. ఇది లేకపోతే ఏదీ తెలియబడదు మనకి. వ్యక్తిలోని అహంకారము అనుభవాలను అనుభవిస్తూ కర్మలు చేయిస్తూ ఉంటుంది. ఈ అహంకారమే అంతరంగంలోని అన్నిటినీ అనుభవిస్తూ బాహ్యంగా కర్మలను చేస్తూ ఉంటుందన్నమాట. కర్తృత్వ భోక్తృత్వ భావాలు గల అహంకారమే జీవుడు. బ్రహ్మం శరీరము మనస్సు బుద్ధి ద్వారా పనిచేస్తున్నప్పుడు జీవుడు అంటూ పిలువబడుతోందనమాట. నిజానికి ఇది ఏమీ చేయడం లేదు, దేన్ని అనుభవించడం లేదు. విభిన్నమైన ఆకారాలు కలిగిన 10 ఇనుప ముక్కలను నిప్పుల్లో బాగా ఎర్రగా అయ్యే వరకు కాల్చి తీస్తే అవి గుండ్రంగాను చదరంగాను దీర్ఘచతురస్రంగాను ఇలా విభిన్న రూపాల్లో కలిగిన అగ్ని కణికల్లాగా కనిపిస్తాయి. అగ్నికి స్వయంగా ఏ ఆకారమూ లేదు. అయినప్పటికీ తనతో తాదాత్మ్యం చెందిన ఈ ఇనుప ముక్కల ఆకారాలను అది ధరిస్తూ ఉంటుందన్నమాట. ఇదే విధంగా ఉపాధి భేదాలను అనుసరించి
చైతన్యం అనేక రకాలుగా పనిచేస్తున్నట్లుగా కనిపిస్తుంది మనకి. సూర్యకాంతికి ఏ ఆకారమూ లేదు, అయినా సముద్రంలోని అలలు బిందువులు బుడగల రూపాన్ని ధరించినట్లుగా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే తన చేత ప్రకాశింపబడే వస్తువుని బట్టే కాంతి ఆకారం ఆధారపడి ఉంటుంది. అలాగే చైతన్యము మనస్సులోని అనుభవాలను ప్రకాశింపచేసినప్పుడే భోక్తగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది బాహ్య ప్రపంచంలోని కర్మలను ప్రకాశింపజేసేటప్పుడు కర్తగా మారినట్లుగాను కనిపిస్తుంటుందన్నమాట. ఇది నిజానికి దీనికి దేనితోనూ సంబంధం లేదు. ఉన్నట్లు కనిపించేదంతా కూడాను భ్రమే. అంటే ఇక్కడ ఆత్మ కేవలం చూస్తోంది, గమనిస్తోంది. అది కర్త కాదు, భోక్త కాదు అని చెప్తున్నారు. మన మనసు శరీర క్రియలు ఎలా ఉంటాయి అంటే అవి ఆలోచనలు, భావాలు, శరీర కదలికలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడాను ప్రకృతి ధర్మమే. కానీ ఈ ఆత్మ వాటిని కేవలం తెలుసుకుంటుందన్నమాట. ఉదాహరణగానే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇనుము వేడవుతుంది. కారణం ఏమిటి? అక్కడ అగ్ని. కానీ ఇనుము పనిచేస్తుంది, అగ్ని కాదనమాట అక్కడ. అలాగే శరీరం పనిచేస్తుంది, ఆత్మ కాదు. నా చేష్టతే నా వికరోతి ఆత్మ. నా వికరోతి అన్నారట. ఆత్మ ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది, మార్పులు మనస్సులో మాత్రమే ఉంటాయంటూ మనకి చెప్పడం జరిగింది. భగవద్గీతలో మనకి 13వ అధ్యాయంలో నిన్న మనం చెప్పుకున్నట్టుగా శరీరస్థోపి కౌంతేయ నా కరోతి నా లిప్యతే అంటారు. ఆత్మ శరీరంలో ఉన్నా కూడాను ఏం చెయ్యదు అంటారు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యతే తత్వవిత్ అంటూ కూడాను మనకి 5వ అధ్యాయంలో 8-9 శ్లోకాల్లో చెప్పబడుతుంది. అంటే జ్ఞాని నేను ఏమీ చేయడం లేదు అని తెలుసుకుంటాడనమాట. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అంటూ అన్ని క్రియలు ప్రకృతి వల్లే జరుగుతాయి అంటుంది ఈ భగవద్గీత మనకి. ఉపనిషత్తుల్లో మనకి ఈ వాక్యాన్ని గట్టిపరుస్తారు వాళ్ళు. అశరీరం శరీరేషు మహాంతం విభుం ఆత్మానం ధీరః నా శోచతి అంటూ ఆత్మ శరీరానికి అతీతం అంటూ అక్కడ మనకి ధృవపరుస్తారనమాట. అసంగోహ్యం పురుష అంటూ మనకి బృహదారణ్యం కూడా చెప్తుంది. ఏమండి? ఆత్మ అసంగమైనది, అనుబంధం లేనిది అంటూ. అలాగే మనకి ఇంకా కేనోపనిషత్తు మరింత గట్టిపరుస్తోంది దీన్ని. యన్ మనసా నా మనుతే ఏనాహుర్ మనోమతం అంటారు. అంటే మనస్సు కూడా ఆత్మ వల్లే పనిచేస్తుంది అంటూ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏమిటి మనం లోతుగా అర్థం చేసుకోవాల్సింది అంటే క్రియలు శరీరము మనస్సు ద్వారా చేయబడతాయి. సాక్షి మాత్రం ఆత్మ అన్నమాట. అది మారదు, అది చేయదు. అప్పుడు ఏమవుతుంది? మనకి ఒత్తిడి, అహంకారము, బాధ ఇవేవి ఉండదు. ఈ క్రియలు జరుగుతున్నాయి, ఈ ఆత్మ సాక్షిగా ఉంది, నేను సాక్షిగా చూస్తున్నాను అంతే అని అనుకున్నప్పుడు మనకి శాంతి, స్వేచ్ఛ ఇవన్నీ కూడాను ఉంటాయన్నమాట. ఈ రకంగా మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. శంకరుల వారి సందేశం. ఇప్పుడు మనం 2వ శ్లోకాన్ని కూడాను వినేద్దాం. न जायते नो म्रियते न वर्धते न क्षीयते नो विकरोति नित्यः विलीयमानेऽपि वपुष्यमूष्मिन् न लीयते कुम्भ इवाम्बरं स्वयं దీని ప్రతిపదార్థాల్ని చూద్దాం మనం. ఈ పరమాత్మ నిత్యః నిత్యుడు, న జాయతే పుట్టడం లేదు, న మ్రియతే మరణించడం లేదు, న వర్ధతే వృద్ధి పొందడం లేదు, న క్షీయతే క్షీణించడం లేదు, న వికరోతి వికారము కలగజేయడం లేదు. ముష్మిన్ అన్నారు. అంటే ఈ వపుషి అంటే శరీరము, ఈ శరీరము అని మొత్తం అర్థం అనమాట. విలీయమానేపి అన్నారు. అంటే నశించుచున్న, కుంభే కుంభము నశించుచును, అంబరము ఇవ ఆకాశం వలె, స్వయము తాను, నలీయతే నశించడం లేదు అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతోంది. అంటే ఏమిటంటే ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు, అది దానికి పెరగడం లేదు, తరగడం లేదు, అది ఏ విధమైన మార్పుకి లోను కావడం లేదు, అది నిత్యమైనది. కుండ బ్రద్దలైనప్పటికీ ఘటాకాశము లీనము కానట్లే ఈ శరీరం నాశనమైన అది మాత్రం నాశనం కాదు అంటూ భావం అన్నమాట. ఇక్కడ మనకి నిత్య శాశ్వతమైనది. వపుషి విలీయమానే అపి శరీరం నశించినా కూడాను నా లీయతే లీనమవ్వదు. కుండ పగిలిన అందాని అందలి ఆకాశం మాయం కాకపోవడంలాగా అంటూ ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. అంటే
శరీరం నశించినా ఆత్మ నశించదు. ఎందుకంటే ఆత్మకి పుట్టుక లేదు, చనిపోవడం లేదు, పెరగడం లేదు, తరగడం లేదు. అదేది మారదనమాట. షడ్వికారాలు మనకి ఏమిటి? ఇవన్నీ కూడాను షడ్వికారాలు కదా. ఇవేవి కూడాను ఈ ఆత్మకి లేవు. అవి సాధారణ వస్తువులకి మాత్రమే ఉంటాయి. ఇప్పుడు శరీరం అన్నది మనకి పుడుతుంది, పెరుగుతుంది, చనిపోతుంది. కానీ ఆత్మ అలా అవ్వదు కాబట్టి అది సాక్షి. కుండలో ఉన్నది ఆకాశం అంటారు, ఘటాకాశం అంటాం కదా. అంటే కుండ పగిలినా ఆకాశం అన్నది ఎక్కడికి పోదు. అలాగే శరీరం నశించినా కూడా ఈ ఆత్మ అన్నది నిత్య స్వరూపం కాబట్టి, కాలానికి అతీతము, అది మార్పు లేని సత్యం కాబట్టి అది ఎక్కడికి వెళ్ళదు. ఇది దీని అర్థం. మనకి భగవద్గీతలో ఫేమస్ శ్లోకం మనందరికీ తెలిసిందే, నా జాయతే మ్రియతే వా కదాచిత్ అంటూ చెప్తారు. అదే భావం ఇక్కడ కూడాను చక్కగా అన్వయించుకోవచ్చు. నైనం చిందంతి శస్త్రాణి అంటూ చెప్తూ నిత్య సర్వగత స్థాణు అంటారు అందులో. అంటే ఆత్మ అన్నది నశించదు, అది ఎప్పటికీ ఉండేది అంటూ మనం ఇందులో చెప్పుకోవచ్చు. నా జాయతే మ్రియతే విపశ్చిత్ నా అయం కృతశ్చిత్ నా బభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వత అయం పురాణో నా హన్యంతే హన్యమానే శరీరం అంటూ కఠోపనిషత్తు మనకు చెప్తుంది. శరీరం నశించిన ఆత్మ నశించదు అంటూ. సదేవ సౌమ్యం ఇదం అగ్రం ఆసీత్ అంటుంది చాందోగ్యం. ఎప్పటికీ ఉండేది ఇది అంటుంది. మార్పు ఉంది, అది ఏదైతే ఉందో అది అనిత్యమైనది. మార్పు లేనిది సత్యం ఏదైతే ఉందో అది నిత్యము. కాబట్టి ఆత్మ అన్నది నిత్యము అంటూ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. దీనికి ఒకటే ఒక సాధన ఏమిటి అంటున్నారు అంటే ఆత్మవిచారం, సాక్షిభావం, భయం పరిశీలన. భయం మీద మనకున్నటువంటి పరిశీలన. ఏది మారుతుంది, ఏది మారదు అనే దాన్ని మనం తెలుసుకుంటూ పోతే చివరికి మనకు ఒక రకమైన స్థిరత్వం వస్తుంది అంటున్నారు ఇక్కడ. ఈ శ్లోకంలో 2 పాదాల్లో నిత్యం అనే పదాన్ని నిర్వచిస్తున్నారు. ఏది ఎప్పుడూ పుట్టడం లేదో, చనిపోవడం ఉండదో, దానికి పెరగడం తరగడం అంటూ ఉండవో, ఏది మార్పు చెందకుండా అనంతంగా ఉంటుందో అదే నిత్యం అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది కదా. ఘటం పగిలిపోయినా ఘటంలోని ఆకాశానికి మార్పు ఉండదు అంటూ గది గోడలను పడగొడితే గదిలోని ఆకాశం బాహ్య ఆకాశంలో కలిసిపోతుంది. అదేవిధంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు నశించినా కూడాను ఆత్మ మనకి నశించదు. వ్యక్తిలోని చైతన్యం వల్లే కనిపించే అంశము సర్వదా సర్వత్రా ఉన్న మహా చైతన్యంలో విలీనమైపోతుంది, ఏకమైపోతుంది అంటూ ఇక్కడ మనం చక్కగా చెప్పుకోవచ్చు అనమాట. చాలా చక్కటి శ్లోకాలు, చాలా సార్లు మనం వింటాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తాం. కానీ ఆ భావం స్థిరపరచుకోవడానికి అనేక జన్మలుగా మన వాసనలు ఏవైతే ఉండిపోయాయో వాటి నుంచి మనం బయటికి రావడం కష్టం అన్నమాట. అందుకని మాటిమాటికి మనం శాస్త్ర అధ్యయనం చేయడం, ఆ వైరాగ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తే గాని ఇది మన నుంచి విడిపడదు అంటున్నారు శంకరులు వారు. చక్కటి 2 శ్లోకాలను మనం వినడం జరిగింది. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరి 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.